అందరికీ నమస్కారం. వీడిని అసలు ఏం చేయాలో చెప్పండి. వీడి పేరు వచ్చేసి ఫూల్ సింగ్ భరయ్య, మధ్యప్రదేశ్కు చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే, భండేర్ నియోజకవర్గం. వీడి ప్లేసులో బీజేపీ వాళ్ళు కనుక ఉన్నట్టయితే ఈ పాటికి దేశమంతా అల్లర్లు అట్టుడిగిపోయాయి. కాంగ్రెస్ అతను కాబట్టి అంతా సైలెంట్ అయ్యారు. ఏమన్నాడు? రోడ్డు మీద అందంగా ఉన్న అమ్మాయి వెళ్తుంటే ఎవరికైనా ఫీలింగ్స్ వస్తాయి అండ్ ఏదైనా చేద్దాం అనుకుంటాడు. అదే రోడ్డు పైన అందంగా లేనటువంటి అమ్మాయి వెళ్తుందనుకో ఎవడేం చేయడు. కానీ ఈ అందంగా ఉండనటువంటి వాళ్ళు ఎక్కువ ఎక్కడ ఉంటారు? ఎస్సీ ఎస్టీ గిరిజనులు, అంటే దళిత అండ్ ట్రైబల్. అందంగా లేకుండా ఉన్నా కానీ వారిని అత్యాచారం చేస్తారు, చూశారు. దానివల్ల పుణ్యక్షేత్రానికి వెళ్ళిన పుణ్యం వచ్చింది మగాడికి అనడండి. హిందుత్వానికి ముడిపెడుతూ పరమ ఘోరమైన నీచమైన దారుణమైన కోతలు కూసి మరల కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ మరల బీజేపీ వారిని హిందువులని టార్గెట్ చేయడం వీడి లక్ష్యం. అసలు వీడిని ఏం చేయాలండి? ఇప్పటికి సస్పెండ్ చేసి అవతల పడేయాలి. సస్పెండ్ చేయాల. సింపుల్గా మధ్యప్రదేశ్ చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు? పీసీసీ చీఫ్, అది వాడి సొంతానికి వదిలేస్తున్నాము, దానికి పార్టీకి ఏ సంబంధం లేదు, అత్యాచారం చేయడం చాలా తప్పు అని అన్నారు. ఇంకంతే, సస్పెండ్ కూడా చేయాల. అయ్యా రాహుల్ గాంధీ, అమ్మ సోనియా గాంధీ, ఇదా మీ పార్టీ వాళ్ళకి మీరు నేర్పింది? ఇటువంటి ఇంకా పార్టీలో ఉంచుతున్నారా? తెలంగాణలో రేవంత్ రెడ్డి, కర్ణాటకలో డీకే శివకుమార్ లాంటి వాళ్ళు ఉండబట్టి కాంగ్రెస్ బతికింది. కానీ ఏ మాటకమంటే మరలా చెప్తున్నా, మన సౌత్ ఇండియాలో కాంగ్రెస్ వాళ్ళు 1000 రెట్లు బెటర్. అసలు ఆ నార్త్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళల్లో అసలు ఏం మాట్లాడుతుంటే అర్థం కాదు. కొన్నిసార్లు మాత్రం బాగా మాట్లాడు. మన దిగ్విజయ్ సింగ్ మాట్లాడాడు. ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ అందులో ఉన్నట్టు ఒక సామాన్య కార్యకర్త కూడా పిఎం కాగలడు అని అంటే మళ్ళీ ఆయన మీద మొత్తం ఫైర్ అయిపోయారు. నిజం చెప్తే ఇప్పుడు ఈ ఫూల్ సింగ్ అనేవాడు ఘోరాతి ఘోరం. ట్రైబల్స్ అండ్ ఎస్సీ ఎస్టీలు అందంగా ఉండరు, అటువంటి వారిని రేప్ చేస్తే దానివల్ల వాళ్ళకి సుఖం అండ్ వీడికంట పుణ్యక్షేత్రం దర్శించిన పుణ్యఫలం అంట. అదేంటి ఏమన్నా తెలుసా? అక్కడ వాళ్ళు కోఆపరేట్ చేస్తారు, అది రేపెట్ అయింది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, సుఖం పొందుతారని కూడా అన్నాడండి. ఎంత ఘోరం అండి. అసలు డివోషన్ ఛానల్ ఎందుకు ఇస్తాను తెలుసా? ఇటువంటి పాపాత్ములు దుర్మార్గులు మన భారతదేశంలోనే ఉంటారండి. అండ్ ఈ రాజకీయ పార్టీలు వచ్చేసి వారికి నచ్చిన పార్టీ అయితే సైలెంట్గా ఉంటారు. ఎంత దారుణం పూతలు కూసినా వారికి నచ్చని పార్టీ వాళ్ళు ఏదైనా అనుకోకుండా నోరు జారైనా సరే నానా హడావుడి చేస్తారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వీడు అన్నటువంటి మాటలను ఖండించిన వాళ్ళు లేరు. కేవలం మధ్యప్రదేశ్ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళలో ఆ పీస్ చీఫ్ ఖండించాడు. బీజేపీ మాత్రం వీడినిగా వదిలిపెట్టేట్టయితే లేరు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అండి. అసలు ఎస్సీ ఎస్టీలు వచ్చేసి అందంగా ఉండరు, వారిని రేప్ చేయడానికి ఎవరైనా అగ్రకొలపోలు వస్తే రండి అని చెప్పి స్వాగతిస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎంజాయ్ చేయడం ద్వారా వీళ్ళకి పుణ్యం వచ్చింది మగోడికి అని అనటం అంటే వీడు మనిషేనా అసలు? ఇటువంటి వాళ్ళు మన భారతదేశం తప్ప ఇంకెక్కడ ఉండరు. ఇంత దుర్మార్గులు, నీచులు. పరమ పవిత్రమైన నా దేశంలో స్త్రీని దేవతగా పూజించే వాళ్ళు ఉంటారు. ఈ దేశంలోనే స్త్రీని అత్యంత నీచంగా చూసినటువంటి ఫూల్ సింగ్ లాంటి వెధవలు కూడా ఉంటారు. వాడిని రాహుల్ గాంధీ పార్టీని సస్పెండ్ చేసి వాడి ఎమ్మెల్యే పదవి తీసేస్తేనే కాంగ్రెస్ పార్టీకి విలువ, ఆడవారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు నాకైతే అనిపిస్తా ఉంది. మీరేమంటారు? అవేం పట్టించుకోరండి. బీజేపీ కనుక అయినట్టయితే అమ్మ ఈ పార్టీకి దేశం అల్ల కల్లోలం అయింది అంటారా? కింద కామెంట్లో చెప్పండి.